మేమిద్దరమే ఉన్నాము బోట్లో. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఆహా, లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టు ఊగుతూ వావ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మేము అలపీలో షికారా బోట్ రైడ్ చేసామని. ఇదే అండి ఆ షికారా బోట్ రైడ్. సో ఇది మేము 3 hours ప్యాకేజ్కి బుక్ చేసుకున్నాం అనమాట. సో అది ఎంత కాస్ట్ అయింది మాకు అనేది నేను వీడియో చివరిలో వరకు చెప్తాను. బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అండి. కేరళ బ్యాక్ వాటర్స్ని ఈ విధంగా బోట్లో ఎంజాయ్ చేయడం మాత్రం లైక్ అల్టిమేట్ ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరూ ఒక్కసారన్నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ ఇది. మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ బోట్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ బోట్లో అయితే మనకి 6 members కి సీట్ అయితే ఉంది అండ్ ఒక బెడ్ కూడా ఉందన్నమాట. సో మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బెడ్ మీద పడుకొని కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు బోట్ రైడ్. సో ప్రజెంట్ మేము పున్నామడ లేక్లో బోట్లో ఉన్నాము. సో వావ్, చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మేమిద్దరమే ఉన్నాము బోట్లో. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఆహా, లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టు ఊగుతూ వావ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. చూసారా మేము ఎలా ఊగుతున్నాము? ఈ షికారా బోట్ రైడ్లో నేచర్కి ఇంత దగ్గరగా మనం ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఆ చుట్టుపక్కల మొత్తం మనకి కోకోనట్ ట్రీస్, కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. అలాగే మనకి ప్యాడీ ఫీల్డ్స్ కూడా కనిపిస్తాయి. లైక్ ఇది పున్నామడ కేరళ బ్యాక్ వాటర్స్ లేక్ అనమాట. అక్కడే మనకి ఇలా వెళ్తూ ఉంటే మనకి కుట్టనాడ్ ప్యాడీ ఫీల్డ్స్ కనిపిస్తాయి. అలాగే వాటర్ లిల్లీస్, లోటస్ ఫ్లవర్స్, అలాగే కేరళలో ఇల్లులు ఎలా ఉంటాయి లైక్ అవన్నీ చూడొచ్చు అనమాట మనం ఈ షికారా బోట్ రైడ్. ఇది మేము 3 hours బుక్ చేసుకున్నాము. మనము ఎక్కువసేపు కావాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ షికారా బోట్ రైడ్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా బోట్ హౌసెస్ అనమాట. సో అవి మనం ఒక 10-15 members, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక 10-15 members, మినిమం 10 members ఉంటే మనం అది తీసుకుంటే బాగుంటుంది. అంటే మనకి లైక్ కపుల్కి కూడా మనకి అప్పర్ డెక్లో సింగిల్ బెడ్రూమ్ అట్లా తీసుకోవచ్చు. బట్ దానికన్నా ఇది కొంచెం ఓపెన్ స్పేస్లో ఇలా నేచర్కి దగ్గరగా ఇలా ఎంజాయ్ చేయడం మాకు బాగా అనిపించింది అనమాట. అందుకే మేము షికారా బోట్ రైడ్ అయితే చూస్ చేసుకున్నాము ఆ హౌస్ బోట్ కంటే కూడా. అది కూడా తీసుకోవచ్చు, బట్ ఒక మినిమం ఒక 10 members ఉంటే మనకి బాగుంటుంది. అది ఒక 8 hours ప్యాకేజ్, అంటే 8 hoursకి ఒక 15,000 అట్లా ఉంటుంది అనమాట ఆ రేట్స్. ఈ షికారా బోట్ రైడ్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత ఎంజాయ్ చేసామంటే మేము అసలు ఆ బోట్లో మనకి కింద వాటర్ ఫ్లో వల్ల బోట్ అటు ఇటు ఊగుతూ ఉంటే ఆహా, ఆ వాటర్ రిప్పల్స్ సౌండ్ ఒకటి, ఇంకా చాలా బర్డ్స్ అయితే మనం బోట్లో వెళ్తున్నప్పుడు చాలా బర్డ్స్ అయితే చూసాము. ఇక్కడ మెయిన్గా ఫాల్కన్ బర్డ్స్ అంటాం కదా, లైక్ ఫాస్టెస్ట్ బర్డ్ అంటారు కదా, ఆ బర్డ్స్ చాలా చూసాము. సో బోట్ ఇలా ఉందన్నమాట. ఒక కపుల్కి ఇలా పడుకొని చూసేలాగా ఒక బెడ్ అయితే ఏర్పాటు చేశారు. దాని వెనుక ఒక 6 chairs, దాని వెనుక డ్రైవర్ ఉంటాడనమాట. సో ఈ పాయింట్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది బోట్లో. సో ఇక్కడ కూడా మనకి ఒక బెడ్ లాగా ఉంది. సో అక్కడ కూడా కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ యాక్చువల్లీ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేము ఆ బోట్ రైడ్ చాలా బాగా అనిపించింది మాకు. మేబీ బోట్ హౌస్లో కూడా మనం అంత ఎంజాయ్ చేయలేమేమో, ఎందుకంటే అక్కడ మనకి బయటికి ఉండి చూసేది కన్నా లోపల ఎక్కువ ఇంటీరియర్ కానీ అది ఎక్కువ బాగుంటుంది లోపల. ఇదైతే మనకి చుట్టూరు మొత్తం గాలి వస్తూ ఉంటుంది కదా, అంటే మొత్తం ఓపెన్ స్పేస్ కాబట్టి పైన డెక్ ఒకటి ఉంటుంది, దానిపైన ఇంకో డెక్ ఏమి ఉండదు అనమాట. మనకి 1 floor టైప్ ఇది ఈ షికారా బోట్ రైడ్. సో ఇక్కడ నించొని ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయండి. మేము అలా ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము.
ప్రైవేట్గా బుక్ చేసుకుంటే ఇట్లా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఒక్కటే ఫ్యామిలీకి 400-500 మందికి. మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు నేచర్ సౌండ్కి, ఆ వేవ్స్ సౌండ్కి చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో తనైతే ఒక స్లీప్ కూడా వేసారనమాట. సో అంత ప్లెజెంట్గా ఉంది రైడ్ అయితే. అలా వెళ్తూ ఉంటే మాకు పక్కనే రిసార్ట్స్ కూడా కనిపించాయి. రిసార్ట్స్, హోటల్స్, అంటే మనం హౌస్ బోట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ పక్కన మనము రిసార్ట్స్లో రూమ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే మనం వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో చిన్న చిన్న రెస్టారెంట్స్ లైక్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అవి కూడా కనిపిస్తాయి. అండ్ అక్కడే మాకు ఒక స్పోర్ట్స్ అథారిటీ, ఇది నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ, ఇది ఒక ఆఫీస్ కూడా కనిపించింది అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కాటేజెస్ అనమాట. సో బ్యాక్ వాటర్స్కి దగ్గరలో ఉన్న కాటేజెస్ ఇవన్నీ కూడా. అలాగే మాకు తర్వాత ఒక స్టాప్ దగ్గర ఆపాడు డ్రైవరు. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది ఇంకోటి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ బోట్స్కి పెట్రోల్ పంప్ ఉంది.
వాటర్ మధ్యలో కట్టి అలా వెళ్తుంటే మాకు మధ్యలో నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ అది కూడా కనిపించింది అనమాట. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, లైక్ స్పోర్ట్స్కి సంబంధించి, లైక్ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనమాట. అది రాష్ట్రీయ ఉత్కృష్టత కేంద్రని. సో అది కూడా ఉంది ఇక్కడ. మేబీ అక్కడ స్పోర్ట్ రైడ్స్ లైక్ బోట్ రైడ్స్ అవుతాయి కదా, దానికి సంబంధించింది అనుకుంటా ఇది. సో ఈ షికారా బోట్ రైడ్కి మాకైతే 2800 అయిందనమాట. సో వాడు 35 ఎంతో చెప్పాడు, మేము ఇంకా బేరమాడి 2628 అలా ఇచ్చామన్నమాట. సో దీంట్లో ఇది 3 అవర్స్కి అనమాట. 3 అవర్స్కి మనకు వాడు అంత ఛార్జ్ చేస్తాడు. సో ఆ పునామడ లేక్ ఇవన్నీ, ఆ లేక్లో మనకి కనిపించేవన్నీ చూపిస్తాడు. అంటే ఆ దారిలో మనది ఏ రూట్లో అయితే మనల్ని తీసుకెళ్తాడో ఆ లేక్లో, సో మధ్యలో మనకు కనిపించే లొకేషన్స్, అక్కడ ఏమేమి ఫేమస్ అవన్నీ చూపించుకుంటూ తీసుకెళ్తాడు అనమాట. కొన్ని ప్లేసెస్ ఆగి చూసేవి ఉంటాయి, కొన్ని ప్లేసెస్ ఏమో మనం బోట్లో నుంచే చూసేవి ఉంటాయి అనమాట. సో దీనికి మొత్తం మాకు 2800 అయింది. గవర్నమెంట్ బోట్స్కి, జెట్టీస్కి ఇది బస్ స్టాప్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అది. సో అక్కడ వచ్చి నించుంటారు జనాలు, సో వచ్చి ఎక్కుతారు అనమాట. సో తర్వాత ఒక స్టాప్ అయితే ఉందన్నమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్లేస్లో ఆపాడు. సో అక్కడ మేము పుట్టు తీసుకున్నాము. పుట్టు అంటారు కదా, కేరళలో ఫేమస్ కదా, అదే లైక్ బియ్యం పిండి మురుకుల పీటలో వేసి అలా నూడిల్స్ లాగా వేసి దానికి శనగలది కర్రీ ఉంటుందన్నమాట, అది ఇస్తారు. ఇంకోటి ఇడియప్పం, ఇవన్నీ అనమాట. సో అదే స్పాట్లో మాకు అక్కడ లైక్ ఫాల్కన్ బర్డ్ ఉంది. సో అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. సో అక్కడ ఆ హోటల్ వాళ్ళది బర్డ్ అనమాట. సో అది మన మీద చేయి పెడితే మన చేయి ఎక్కేస్తుంది, మనం ఎక్కించుకోవచ్చు అనమాట దాన్ని. సో దాన్ని అలా అంత చాలా బాగుంది అది కూడా ఎక్స్పీరియన్స్. సో అది ఎవరి దగ్గరికైనా ఒకటేసారి వస్తుంది అనమాట. ఒకసారి ఎక్కించుకొని తర్వాత ఫోటో దిగిన తర్వాత మళ్ళీ రమ్మంటే రావట్లేదు అనమాట. సో అలా ఆ బర్డ్తో కూడా మేము చాలా పిక్స్ దిగామన్నమాట. సక్సెస్ఫుల్గా మేము షికారా బోట్ రైడ్ కంప్లీట్ చేసేసుకున్నాము. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ మధ్యలో వచ్చే లొకేషన్స్ కానీ, లేకపోతే ఈ పక్కన వచ్చే ఈ హౌస్ బోట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. చల్లగాలి వస్తుంటే ఆ వెదర్లో వెళ్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో షికారా బోట్ రైడ్ అయిపోయింది అనమాట. సో అలపి అయిపోయింది. సో షికారా బోట్ రైడ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది తెలుసుకోవడానికి నా నెక్స్ట్ వీడియోలో ఫాలో అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.